మీరు ఒక రియల్ ఎస్టేట్ వెబ్సైట్ రన్ చేస్తున్నాండి, లేదా నేను ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నాను. ఆ వెబ్సైట్ రన్ చేసిన దాన్ని ఏ విధంగా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి, అది ఫేస్బుక్ ద్వారా. సార్ అది పాసిబుల్ అవుతుందా లేదా? నేను ఒక టెక్నిక్ చెప్తాను మీకు. నేను ఒక వెబ్సైట్ తీసుకున్నాను, బుక్ యువర్ ప్రాపర్టీస్. మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా బై చేయాలనుకున్నా నేను ఫస్ట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటా. ఏ విధంగా అంటే, నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఇలా పెడతాను కంప్లీట్ గా. ఇమేజ్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్, ఇక్కడ వీడియో కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. నేను ఒక ఇమేజ్ పెట్టాను. సేల్ యువర్ ప్రాపర్టీ క్విక్లీ విత్ బుక్ యువర్ ప్రాపర్టీ, జెన్యున్ బయర్స్, బెస్ట్ ప్రైస్, ఫాస్ట్ లిస్టింగ్, కంప్లీట్ సపోర్ట్ ఫర్ రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫేస్బుక్ లో మన బిజినెస్ పేజ్ ఉంటుంది. దీంట్లో మనము స్ప్రెడ్ ద హైదరాబాద్, ఎక్కడైతే అక్కడ గ్రూప్స్ ఉంటాయో ఆ గ్రూప్స్ జాయిన్ చేసుకోవచ్చు. అయితే సరే, గ్రూప్ వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతా అంటే అలా ఎఫెక్ట్ కాదని రెగ్యులర్ గా పోస్ట్ చేయొద్దు, వీక్లీ వన్స్ అట్లా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చి మీకు ప్రాపర్టీస్ ఫర్ సేల్, మీ ఓన్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. మీ కంపల్సరీ మీరు ఫేస్బుక్ లో ఓన్ గ్రూప్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక గ్రూప్ రండి. ఇప్పుడు ఏదైతే మీకు గ్రూప్స్ ఉన్నాయో, ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్, తెలంగాణ రియల్ ఎస్టేట్, ఇవి ఎవరైతే మీకు ఇంతమంది మెంబర్స్ ఉన్నారో ఈ గ్రూప్ జాయిన్ కావాలండి. అయిపోయిన తర్వాత క్లిక్ చేయండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కంటెంట్ కనుక మనం పోస్ట్ చేసినప్పుడు, ఏదైనా క్లిక్ చేసుకున్నప్పుడు, ఏదైనా మన కంటెంట్ కనుక పోస్ట్ చేయగానే ఇక్కడ తీసుకున్న వెంటనే మీకు నెక్స్ట్ చూడండి, ఇక నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ వచ్చే ఆప్షన్స్ పోస్ట్ ఆడియన్స్, షెడ్యూల్ ఆప్షన్, ఇక షేర్ గ్రూప్స్. మీకు రెండు విధాలుగా పోస్ట్ చేయొచ్చండి. ఒకటి ఫేస్బుక్ బిజినెస్ షూట్ ద్వారా, నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేయొచ్చు. అయితే ఫేస్బుక్ బిజినెస్ షూట్ ఎందుకు పోస్ట్ చేస్తామంటే, ఎట్ ఏ టైం వన్ పోస్ట్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కి పోస్ట్ చేయొచ్చు. ఎట్ ఏ టైం ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కి. అయితే ఫేస్బుక్ తో పాటు మనకు ఇక్కడ 3 గ్రూప్సే మనకు యాక్సెప్ట్ అవుతాయి. ఎనీ 3 గ్రూప్స్. సార్ గ్రూప్స్ కూడా యాక్సెప్ట్ అవుతాయి, కానీ ఎప్పుడైనా మనం మీకు 3 గ్రూప్స్ అవుతాయి, రిమైనింగ్ డిజేబుల్ అవుతాయి. అదే ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేస్తే మీకు చూసుకోవచ్చు 1, 2, 3, 4, మీకు ఏదైతే ఉందో, ఇక ఏ ప్రాపర్టీస్ మీకు కావాలో, సో ఇక్కడ మీకు అన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9, టోటల్ 9 గ్రూప్స్ మీకు షేర్ అయిపోయినాయి విత్ కంటెంట్ ఇమేజ్. సో ఈ యొక్క పోస్ట్ మీ పేజ్ తో పాటు 9 గ్రూప్స్ కు షేర్ అవుతాయి. అదే మీకు ఈ ఫేస్బుక్ బిజినెస్ ద్వారా ఓన్లీ 3 గ్రూప్స్ కి షేర్ అవుతాయి. అదే ఫేస్బుక్ పేజ్ ద్వారా మీకు ఎట్ ఏ టైం మీ ఫేస్బుక్ పేజ్ తో పాటు 9 గ్రూప్స్ కి షేర్ చేసుకోవచ్చు. సార్ మనం 9 గ్రూప్స్ షేర్ చేస్తాం కదా, రెగ్యులర్ ఇలా చేయొచ్చు అంటే రెగ్యులర్ గా ఇలా చేయకండి. మెయిన్ గా మీ ఓన్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్ కి మెంబర్స్ ని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేస్తున్నారా, బెస్ట్ ప్రాపర్టీ బయర్ అండ్ సేలర్ ఇన్ హైదరాబాద్, మీరు గ్రూప్ క్రియేట్ చేసుకొని మీ ఓన్ గ్రూప్ కూడా బిల్డ్ చేసుకోండి. సో ఈ విధంగా ఏ కంటెంట్ మనం ఇచ్చామో దీని ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఆ గ్రూప్ అనేది మన పేజ్ ని బిల్డ్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా మన పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిమైనింగ్ పేజ్ కొన్ని ఉన్నాయి మనం పోస్ట్ చేయని. ఇక్కడ వచ్చిన తర్వాత సింపుల్ కంటెంట్ కాపీ చేసుకోండి. ఈజీ మెథడ్ చెప్తా అండి, మీరు చూసి చాలా ఈజీ అంటారు. అక్కడ కొన్ని పేజ్ తో మనం పోస్ట్ చేశాం కదా, ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలంటే ఫేస్బుక్ పేజ్ రిమూవ్ చేయండి, అది యూజ్ చేయొద్దు. చేయకుండా గ్రూప్స్ కు రండి. వచ్చాక మీరు ఏ గ్రూప్స్ అయితే మిస్ అయ్యారో, ఇప్పుడు కొన్ని కంటెంట్ ఇక్కడ మిస్ అయిందండి, ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ కంటెంట్ కాపీ చేసుకుని రిఫ్రెష్ చేస్తున్నాం. అది కొన్ని గ్రూప్స్ ని యాడ్ చేశాక ఇది నేను బిజినెస్ షూట్ ఓపెన్ చేశాను కదా, అందుకే నేను రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేశాక మన గ్రూప్స్ అన్ని అప్డేట్ అవుతాయి. అక్కడ ఏ గ్రూప్ అయితే మనకు మిస్ అయిందో కాపీ చేసుకోండి. ఈ టెక్నిక్ వీక్లీ ట్వైస్ మాత్రమే యూజ్ చేయండి. ఉంది కదా అని ఇష్టం వచ్చి యూజ్ చేస్తే మాత్రం మీ ఫేస్బుక్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎందుకంటే కొత్త పీపుల్స్ కి మీ పేజ్ తెలుసుకోవడానికి. ఇప్పుడు ఏం చేస్తారు, మీకు ఇన్ని పేజ్ ఉన్నాయి కదా, ఏదైతే మీరు పేజీ పోస్ట్ చేయలేదో ఆ పేజీ మాత్రమే తీసుకొని ఇక్కడ పోస్ట్ చేయండి. సో నేను ఓన్లీ ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ అయిపోయింది. ఎట్ ఏ టైం నేను ఏం చేశాను, ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ 3 గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను. అయిపోయింది కదా. ఇక అయిపోయిన వెంటనే నేను చేయాల్సిన పని ఏంటిది, పబ్లిష్. ఇక్కడ మనకు ఫేస్బుక్ లో మనం పోస్ట్ చేస్తాం కాబట్టి మన ఫేస్బుక్ పేజ్ అనేది
సెలెక్ట్ చేయలేదు. సో ఫేస్బుక్ బిజినెస్ షూట్ లో మనం ఒకేసారి పోస్ట్ ని 12 గ్రూప్స్ కి, ఇన్స్టాగ్రామ్ కి, ఫేస్బుక్ పోస్ట్ చేసాం. ఒకటి ఫేస్బుక్ పేజ్ యూజ్ చేసాం అండ్ ఫేస్బుక్ బిజినెస్ షూట్ యూజ్ చేసాం. సో ఈ విధంగా టెక్నిక్ యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఏదైతే యూఆర్ఎల్ ఉందో అది కాపీ చేసుకొని మీకు ఎక్కడైతే మీరు పెట్టిన తర్వాత మీరు నెక్స్ట్ అప్డేట్ చేయాల్సింది స్టోరీ. మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నారో మన టైం అయిపోయిందని చేయదొరుకుకోవడం కాదండి. ఇది కంప్లీట్ గా మీరు చేయాల్సింది స్టోరీ అప్డేట్ చేసుకోవడం. స్టోరీ అప్డేట్ చేసేటప్పుడు ఇక్కడ మీ వెబ్సైట్ లింక్ పెట్టుకుంటారు. అట్లా వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు మీ డైరెక్ట్ గా మీ వెబ్సైట్ లింక్ వస్తారు. ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ ట్రాఫిక్ జనరేట్ చేయాలి మీ వెబ్సైట్ కి. లేదా నాకు వెబ్సైట్ కాదు, నాకు ఇన్స్టాగ్రామ్ కావాలంటే మీరు డైరెక్ట్ గా మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ట్రాఫిక్ తీసుకురావచ్చు. మీకు 2 ఆప్షన్స్ అప్లై, ఫైనల్ గా షేర్. ఇది టాస్క్. ఈ విధంగా బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటేనే మనకు లీడ్స్ వస్తాయి. అలా చెప్పి మనం రెగ్యులర్ గా పోస్ట్ చేయదండి. ఈ లింక్ మాత్రం మీకు ఓన్లీ ఫేస్బుక్ లో పనిచేస్తుంది. ఇన్స్టాగ్రామ్ మాత్రం మీకు ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఎవరైతే మీకు ఫేస్బుక్ లో కనుక మీ స్టోరీ చూస్తే ఆ స్టోరీ ద్వారా వాళ్ళు డైరెక్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా వస్తారు. ఇది కైండ్ ఆఫ్ బిజినెస్ మనం చేసుకోవడం. ఇప్పుడు క్లిక్ చేయగానే చూడండి, డైరెక్ట్ వాళ్ళు మన ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్. అంటే ఫేస్బుక్ పేజ్ అనేది వెబ్సైట్ ట్రాఫిక్ క్రియేట్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ట్రాఫిక్ క్రియేట్ చేస్తుంది, అలాగే మనకు యూట్యూబ్ ట్రాఫిక్ కూడా క్రియేట్ చేస్తుంది. బట్ మనం ఫస్ట్ చేయాల్సి ఏంటిది, మన ఫేస్బుక్ పేజ్ కి నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ మనం తెచ్చుకోవాలి. సో ఈ టెక్నిక్ యూజ్ చేయండి. ఈ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకొని మెంబర్స్ పెంచుకోండి. ఆటోమేటిక్ గా మీకు ఎలాంటి ప్రాపర్టీ అయినా మీరు సేల్ చేసుకోవచ్చు ఫేస్బుక్ ద్వారా. ఫేస్బుక్ ద్వారా కంపల్సరీ బిజినెస్ అనేది ఉంటుందండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ మనం యూజ్ చేసేది ఇమేజ్ అనేది క్లారిటీగా ఉండాలి. జస్ట్ లేదంటే వీడియోతో మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ డిజిటల్ రాకేష్. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ లో. నేను హ్యాపీగా మీకు వీడియో రికార్డ్ మీకు డిఎం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.